నేను చాలా మంది దగ్గర మోసపోయాను. నా దగ్గర డబ్బులు తీసుకొని ఫోన్లు ఎత్తని వాళ్ళు సోనాలి అని చెప్పి కావేరి ఇచ్చి బ్లైండ్గా వెళ్ళకండి, మధ్యలో మీడియేటర్స్ నమ్మకండి. అక్కడ ఏముంది, ఇది లాస్ బిజినెస్. ఇక్కడ లాస్ ఎక్కడ అవుతుంది? ఎక్కువ మొర్టాలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది 17,000 చిక్కు నేను సోనాలి పెడితే వాళ్ళు కావేరి పంపిస్తే అవి 8 మంది ఫార్మర్లకు వెళ్ళిపోయినాయి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ న్యాచురల్ చికెన్ ఫార్మ్స్లో ఉన్నామండి. కీసర్ దగ్గర ఉంది, మేడ్చల్ డిస్టిక్ వస్తుంది. ఇక్కడైతే మేడం ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, మన లొకేషన్ రైతులకు మరొకసారి చెప్పరా మ్యామ్? నా పేరు భావనారెడ్డి అండి. మా లొకేషన్ వచ్చేసి కీసర ORR నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకే. మాది వచ్చేసి సోనాలి హ్యాచరీ ఉంటుంది. మా ఫామ్లో 1 month ఓల్డ్ చిక్స్ కూడా మనం రెడీ చేసి ఇస్తూ ఉంటాము. ఓకే. అంటే అందరు మాకు ఓన్గా హ్యాచరీ ఉంది కదా, రీజనబుల్ ప్రైస్లో చేసి ఇస్తాము. ఓకే. 1 month ఓల్డ్ చిక్ వచ్చేసి 75 రూపీస్కి చేసి ఇస్తాము. ఓకే. 1 month ఓల్డ్ చిక్స్ అయితే 70 రూపీస్. 75 రూపీస్. ఓకే. 75 రూపాయలు అయితే 1 month ఓల్డ్ చిక్ అయితే చెప్తున్నారు ఇక్కడ. మేడం బ్రీడ్ మొత్తం వచ్చేసి సోనాలి, ఒరిజినల్ సోనాలి వెస్ట్ బెంగాల్ బ్రీడ్ ఉంటుంది. ఓకే. మనం ఇది కంప్లీట్ గా ఇప్పుడు 10 days చిక్. ఓకే. ఇది కంప్లీట్ గా మనకే ఓన్ గా హ్యాచరీ ఉంది. ఓకే. మనం 1 month ఓల్డ్ కూడా చిక్ రెడీ చేసి ఇస్తాం. వెస్ట్ బెంగాల్ బ్రీడ్ చేస్తాము. ఓకే. మీరు తెచ్చింది వెస్ట్ బెంగాల్ బ్రీడా? వెస్ట్ బెంగాల్దే చేస్తాం. మనం మహారాష్ట్ర చేయము. మహారాష్ట్ర బ్రీడ్ లో ఎక్కువ మొర్టాలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది డీపీ మిక్స్ అయి ఉంటుంది. డీపీ క్రాస్. చాలా మంది కూడా మహారాష్ట్ర నుంచి తెస్తుంటారు మ్యామ్. చాలా మంది మహారాష్ట్ర నుంచి వస్తాయి, వెస్ట్ బెంగాల్ నుంచి వస్తాయి. కానీ వెస్ట్ బెంగాల్ లో వచ్చే చిక్ మాత్రం కొంచెం మొర్టాలిటీ రేషియో తక్కువ ఉంటుంది. అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. మహారాష్ట్ర నుంచి వచ్చేది డీపీతో క్రాస్ చేయించిన బర్డ్స్ ఉంటాయి. సో అందుకని మేము మోస్ట్లీ ఇప్పుడు నా హ్యాచరీలో ఇంచుమించు ఒక 2-3 lakhs వరకు మేము మంత్లీ సప్లై చేస్తాము. చిక్ ప్రొడక్షన్ ఉంది. దాని నుంచి వచ్చిన పిల్లలే ఇవి కూడా. అంటే మాకు 75 రూపీస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనమే ఓన్గా ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్కి డైరెక్ట్గా ఇవ్వచ్చు. మరి 90 రూపీస్ 100 రూపీస్ అంటే వాళ్ళకి వర్కౌట్ కాదు. మళ్ళీ మన దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు 20 రూపీస్ ప్రొడక్షన్లో కూడా ఎక్కువ అవుతుంది. అందుకని 75 రూపీస్కి మనం 24th 25th రోజు 3rd వ్యాక్సిన్ వేసేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఫీమేల్ చిక్స్ కావాలి అన్న ఎవరికన్నా 25 days 25 నుంచి 30 days కంప్లీట్ చేసేసి ఫార్మర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్గా అయిపోతుంది. ఓకే మేడం, ప్రెజెంట్ ఇప్పుడు మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని చిక్స్ ఉన్నాయి? ఎన్ని డేస్? 14,000 ఉన్నవి. 14,000 ఉన్నాయి. ఇంకా ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి. మీకు హ్యాచరీ ఉంది కాబట్టి అక్కడ నుంచి హ్యాచరీ ఉంది. అంటే హ్యాచరీ అంతా ఎంత కెపాసిటీ ఉంది మ్యామ్? మాకు 3.5 lakhs ఉంది. 3.5 lakhs. ఓకే. కానీ ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం ప్రొడక్షన్ తక్కువే ఉంది. 2 lakhs వరకే తీస్తున్నాము, ఎక్కువ తీయట్లేదు. ఓకే. అంటే మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది మేడం హ్యాచరీలో మనకి ఎగ్స్ పెట్టిన తర్వాత? 21 days. 21 days కి హ్యాచ్ అవుతుంది. మేము ఈ మెయిన్ ప్రయారిటీ ఇవ్వడం అయితే వెస్ట్ బెంగాల్ బ్రీడ్కే ఇస్తాము. మొర్టాలిటీ నేను కూడా చాలా బ్యాచెస్ చేసిన, కానీ మహారాష్ట్ర నుంచి వచ్చే బ్రీడ్లో చాలా మొర్టాలిటీ వచ్చింది. డెలికేట్గా ఉండడము, బ్రూడింగ్లో కూడా లాస్ట్ టైం అక్కడ ఉంది కదా, వాటికైతే మేము 1 day అసలు బ్రూడింగ్ కూడా చేయలేదు. ఇవన్నీ బ్రూడింగ్ అయిపోయిందా మ్యామ్? ఇది అయిపోయింది, టోటల్గా అయిపోయింది. ఆ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు 5,500 ఉంది. ఇదొక వీటికైతే అసలు మేము ఫస్ట్ డే అయితే లైటింగ్ కూడా ఇవ్వలేదు. మాకేం మొర్టాలిటీ కానీ ఆ డే అంతా కరెంట్ లేదు, అయినా కానీ మొర్టాలిటీ కానీ అదే మేము మహారాష్ట్ర నుంచి తెచ్చిన చిక్కు నేను చూసాను. కుప్పలు అయిపోయి మొర్టాలిటీ రావడము, అది చాలా ఫేస్ చేసిన నేను మహారాష్ట్ర నుంచి వచ్చే చిక్కు. ఓకే. ఇప్పుడు అది ఎన్ని డేస్ ఉంది మేడం అవుతుంది? ఇది ఆల్మోస్ట్ 4 days ఇవ్వాలి. ఇప్పుడు బ్రూడింగ్ అయితే మనం చేసారా? బ్రూడింగ్ నైట్ అవుతా ఉంది, కానీ ఇప్పుడు ఎండాకాలం కదా అంత పెద్దగా అవసరం లేదు. ఓకే. ఇవైతే మనకి 10 days చిక్స్. ఇవి 10 days. ఇది అయితే బ్రూడింగ్ అయిపోయింది మొత్తం. ఇంకా వీటికి అవసరం లేదు. వ్యాక్సిన్స్ మామూలుగా అది ఫార్మర్ కి ఇచ్చినప్పుడు కంప్లీట్ గా వ్యాక్సినేషన్ కంప్లీట్ షెడ్యూల్ చేసేసి ఇచ్చేస్తాను. ఓకే. వ్యాక్సిన్ విషయానికి వస్తే 1 day నుంచి ఎలాంటి వ్యాక్సిన్ ఇస్తారు మేడం? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు వ్యాక్సిన్? 1 day మనం ఫస్ట్ డే అయితే మారెక్స్ వ్యాక్సిన్ ఇస్తాము. ఓకే. 7th day ఫస్ట్ వీక్ లో లసోటా ఇస్తాము. సెకండ్ వీక్ లో గంబోరా, మామూలుగా వీటికి మల్టీవిటమిన్ కానీ ఈ యాంటీబయాటిక్స్ కానీ. థర్డ్ వీక్ ఏమో ఈ లసోటా డబుల్ డోస్ ఇస్తూ ఉంటాము. ఇంకా వీటికి ఇప్పుడు రెగ్యులర్ గా ఇచ్చేదే ఇస్తుంటాము. మనకి ఏంటంటే ఫార్మర్ కూడా ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు.
ఓకే. అంటే మన క్వాలిటీ ఎట్లుంది. డే ఓల్డ్ చిక్కు కూడా మనకి హ్యాచరీకి వచ్చి చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి కూడా చూసుకోవచ్చు. ఓకే, మన హ్యాచరీ లొకేషన్ ఎక్కడ మ్యామ్? ఈడ మన షామీర్పేట దగ్గర. షామీర్పేట. ఓకే. ఏ హ్యాచరీలో ఉన్నా కానీ నేను అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చి చిక్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే మధ్యలో మీడియేటర్స్ నమ్మి మేము ఇస్తాము అది ఇది అని చెప్పి వాళ్ళు డబ్బులు లాస్ అయింది ఉంటుంది. మళ్ళీ మేల్ పర్సంటేజ్లో కూడా మేల్కి డబ్బులు ఇచ్చేసి మిక్స్డ్ ఇవ్వడము. లేదు అంటే అట్లీస్ట్ ఆ ఇచ్చే ట్రేడర్ ఎవరు చిన్న చిన్న పిల్లలు నేను చిక్స్ ఇస్తాను అని చెప్పి ఫార్మర్లను మోసం చేసిన వాళ్ళు చాలా, ఒక 20 years పిల్లల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అట్లీస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళు బైబ్యాక్ చేసే కెపాసిటీ ఉందా, వాళ్ళు అమ్ముతారా అనేది కూడా ఏం ఆలోచిస్తలేరు, బ్లైండ్గా వెళ్తున్నారు. దానికన్నా మీరు హ్యాచరీ ఎవరికి ఉంది, ఎవరి దగ్గర ఉంది, హ్యాచరీ వచ్చి విజిట్ చేయండి. ఎవరికైతే ఫామ్ ఉందో వాళ్ళని వచ్చి కలవండి, అప్పుడైతే మనకు ప్రాబ్లం ఉండదు. ఎందుకు నేను ఈ ట్రేడింగ్ మొన్నటి వరకు ట్రేడింగ్ చేశాను. నేను చాలా మంది దగ్గర మోసపోయాను. నా దగ్గర డబ్బులు తీసుకొని ఫోన్లు ఎత్తని వాళ్ళు, సొనాలి అని చెప్పి కావేరి ఇచ్చి మోసపోయి ఎక్కువ మొటాలిటీ రావడము, ఇవన్నీ నేను చాలా ఫేస్ చేసిన. అందుకే మేమే ఓన్గా హ్యాచరీ స్టార్ట్ చేసాం. ఇక్కడికి వస్తే నా హ్యాచరీ దగ్గరికి నేను హ్యాచ్ ఉన్న రోజు వాళ్ళు వచ్చి బయట నేను వెయిట్ చేసి, హ్యాచరీకి అయితే ఎలా ఉండదు ఫార్మర్స్. మీరు బయట వస్తే మీరు చిక్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. చాలా మంది వస్తారు ఇప్పుడు ఫార్మర్స్, ఎవరైనా డైరెక్ట్గా వచ్చేసి హ్యాచరీలో వచ్చి చూసుకొని చిక్కు కూడా తీసుకెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నేను ఫార్మర్స్కి మీ ఛానల్ నుంచి చెప్పేది ఏంటంటే బ్లైండ్గా వెళ్ళకండి, మధ్యలో మీడియేటర్స్ నమ్మకండి. మీకు ఏమైనా కావాలి అంటే ఎవరికైతే హ్యాచరీ ఉందో, హ్యాచింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ హ్యాచింగ్ చేసే వాళ్ళు కూడా అట్లీస్ట్ వాళ్ళు అమ్మగలిగే అంత కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఫార్మర్స్ మనం చాలామంది, నేను కామెంట్స్లలో కూడా చాలా వీడియోస్లలో చూస్తూ ఉంటా, అక్కడ ఏముంది ఇది లాస్ బిజినెస్. ఇక్కడ లాస్ ఎక్కడ అవుతుంది? బ్రూడింగ్ సరిగ్గా లేకపోవడం, గైడ్ చేయడం సరిగ్గా లేకపోవడం అయినా అయి ఉండొచ్చు. లేదు అంటే వాళ్ళకి బ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే చిక్కిస్తున్నారో వాళ్ళకి అమ్మగలిగే కెపాసిటీ లేని వాళ్ళను వీళ్ళు చూస్ చేసుకోవడం వల్ల కూడా ఒకటి లాస్ అవుతూ ఉన్నాము. ఫార్మర్కి అవన్నీ లాస్ అవ్వడానికి ఒక ఛాన్స్. మీరు ఇక్కడికి వస్తే మీరు ఇక్కడే ఉండి చూసుకోవచ్చు. డే ఓల్డ్ మీరు 1 day ఆర్డర్ ఇస్తే ఏ రోజు వచ్చింది చిక్కు, ఎన్ని వ్యాక్సిన్స్ వేస్తున్నామో వాళ్ళకి ఒకవేళ మనం ముందు అడ్వాన్స్ తీసేసుకొని ఒక 10% అడ్వాన్స్ తీసుకొని వాళ్ళ చిక్కు ఏదో కూడా మనం చూపిస్తాం, వచ్చి మధ్యలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర నుంచి వాళ్ళ ఫామ్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి కొత్తగా వచ్చే ఫార్మర్స్కి ఎవరికైనా. అందుకే నేను 75 rupees అయితే వాళ్ళకి రీజనబుల్ ఉంటుంది. నాది ఓన్గా ప్రొడక్షన్ ఉంది కాబట్టి మా హ్యాచరీకి కూడా రావచ్చు, చెక్ చేసుకొని వచ్చి చిక్కు క్వాలిటీ కూడా చెక్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే మేడం, యాక్చువల్గా మీరు మోసపోయానని చెప్పారు కదా, ఎప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అయింది మీరు మొదలుపెట్టి? యాక్చువల్గా నేను 1.5 month నుంచి హ్యాచరీ స్టార్ట్ చేసినాను. బిఫోర్ స్టార్టింగ్లో మీరు ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేశారు, ఎలా మోసపోయారు? మేము బిఫోర్ ఈ రంగంలోకి రాకముందు ట్రేడింగ్ చేసేదాన్ని. అంటే ఎవరైనా హ్యాచరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిక్స్ తీసుకోవడము, వాళ్ళ నుంచి ఏం ప్రాబ్లం అయ్యేది అంటే మనం మేల్స్ కోసం ఇస్తాం. ఫార్మర్స్ ఇప్పుడు ఏం చేస్తారు, మేల్స్ కోసం మనకు డబ్బులు ఇస్తారు, మనం వేసేస్తాము. అంటే మనం కూడా ఎవరినో ఒకరిని మీడియేటర్ని నమ్మడం కానీ, అవతల హ్యాచరీ పర్సన్స్ని నమ్మడం కానీ అది చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు, మనకు మహారాష్ట్రలో కానీ ఇంకెక్కడో వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడున్నా కానీ అక్కడ ఏమయ్యేది, మనకు ఫీమేల్ పర్సంటేజ్ ఎక్కువ రావడము, ఫార్మర్స్ దగ్గర మోసపోవడము. అంటే ఇప్పుడు అక్కడ ఏమొస్తుంది, భావన మేడం నాకు మిక్స్డ్ పంపించింది, భావన మేడం నన్ను మోసం చేసింది, ఇవి నేను చాలా ఫేస్ చేసిన. కొన్నిసార్లు అయితే నేను ట్రేడర్లకి నేను డబ్బులు ఇచ్చి వాళ్ళు ఫోన్ రెస్పాండ్ కాని రోజులు కూడా చాలా నేను ఫేస్ చేసిన. వాళ్ళు చేయడం వల్ల మీకు ఇబ్బంది అయింది, నాకు చాలా చెడ్డ పేరు వచ్చింది. అది ఎవరు చేశారంటే ఇప్పుడు వాళ్ళ సీన్ లోకి రారు. ఎందుకు సార్, రీసెంట్ గా నేను ఒక 17,000 చిక్కు నేను సొనాలి పెడితే వాళ్ళు కావేరి పంపిస్తే అవి 8 మంది ఫార్మర్లకు వెళ్ళిపోయినాయి. ఇప్పించిన మధ్యలో పర్సన్ బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరి పేరు మనకు మధ్యలో వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే భావనారెడ్డి నుంచి వచ్చినాయి. భావనారెడ్డి చీట్ చేసింది, ఫ్రాడ్ చేసింది, ఇవన్నీ అంటే వేరే అవతల పర్సన్లను నమ్ముకున్నప్పుడు నేను ఇవన్నీ బ్లేమ్ అయినా కూడా అదొక రీజన్. అంటే మీరు కూడా ఇప్పుడు రేపు ఫర్దర్గా ఎవరైతే కొత్తగా ఫార్మింగ్లోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నమ్మకండి. ఎవరైనా హ్యాచరీ ఉందా సరే, నా దగ్గరికి కూడా వచ్చి నా హ్యాచ్ డేట్ ఏ రోజు ఉందో ఆ రోజు చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి కూడా చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీకు పెద్దగా అయిన తర్వాత ఆ ట్రేడర్కి చిక్కిచ్చిన ట్రేడర్కి అమ్మగలిగే కెపాసిటీ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. లేదు అంటే మీకు 10 రోజులు కాదు 2 రోజుల ఫీడ్ మెయింటెనెన్స్ మీదైనా కానీ ఒక రోజుకి 4,000 నుంచి 5,000 ఫీడ్ మీద పడతా ఉంటుంది. ఫార్మర్స్కి అందరికీ నేను ఇచ్చే సజెషన్ అయితే అంతే.
ఓకే మేడం, ఈ బ్యాచ్లో మనకు 1 ఇయర్కి ఎన్ని బ్యాచ్లు తీయొచ్చు మేడం? ఒక సంవత్సరానికి 3 బ్యాచెస్ 3 బ్యాచెస్ అంతే. ఓకే, 3 బ్యాచెస్ ఎక్కువ రాదు. ఇంకొకటి ఏంటంటే అది కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఏం ఆలోచించుకోండి అంటే ప్రొడక్షన్ పైన ఇప్పుడు మనం టోటల్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది, అది మిక్స్డ్ కానీ మేల్స్ కానీ ఎంతైనా కానీ ప్రొడక్షన్ పైన 70 నుంచి 80 రూపీస్ కన్నా ఎక్కువ రాదు. ఓకే, ఒక దాని మీద 70 నుంచి 80 రూపాయలే వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. అది కూడా మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోండి. మహారాష్ట్ర నుంచి వచ్చే బ్రీడ్ కన్నా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేది అది హ్యాచ్ చేసిన అక్కడ నుంచి ఎగ్స్ తెచ్చి హ్యాచ్ చేసిన వాళ్ళ దగ్గర అయినా కానీ మీకు చిక్కు క్వాలిటీ బాగుంటుంది. మహారాష్ట్ర చిక్కు అయితే నేను చాలా ఫేస్ చేసినాను. మొటాలిటీ అయితే అసలు ఇదే షెడ్లో సార్ నేను చేసింది ఒక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడి వరకు మేము అప్పుడు గవర్నమెంట్ది అది చేసినప్పుడు కూడా ఎంత మొటాలిటీ అసలు. ఇప్పుడు నేను వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకున్న తర్వాత నాకు మహా అంటే ఒక 15-20 కూడా రాలేదు ఇప్పటి వరకు మొటాలిటీ కూడా. ఓకే, మీకు ఎవరికైనా ఫార్మర్స్కి కావాలి అంటే రండి, మేము కలుస్తాము, మాట్లాడతాము. మీరు మా హ్యాచరీ దగ్గరికి రండి, చిక్కు అక్కడనే కలెక్ట్ చేసుకోండి. ఫార్మర్ కూడా ఓన్ వెహికల్ తెచ్చుకున్నప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాము, మీకు ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. అంటే అట్లీస్ట్ నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఎవరినో మధ్యలో మీడియేటర్స్ నమ్మి ఆన్లైన్లో డబ్బులు వేసేకుండా అంత అవసరం కూడా లేదు. మా దగ్గరికి రండి, వచ్చి మాట్లాడండి. మా సజెషన్స్ నేను ఆఫ్టర్ లిఫ్టింగ్ టైంలో కూడా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి నా ట్రేడర్లను పంపించేసి అక్కడ ఇన్ టైంలో 90 డేస్లో లిఫ్టింగ్ చేపిస్తాను. ఓకే మేడం, ఇప్పుడు వన్ డే చిక్స్ కూడా ఇస్తారా లేకపోతే ఓన్లీ 1 మంత్ ఇస్తారా? వన్ డే ఇస్తాము, హ్యాచరీ ఉంది మాకు. ఓకే, మీకు ఎప్పుడు అంటే ఏది కావాలన్నా కూడా మీకు అవే ఇస్తారా? ఏదైనా వస్తుంది. పెద్ద బర్డ్స్ మాత్రము మామూలుగా ఫార్మర్స్ మనం ఇచ్చిన ఎక్కడ మనం ట్రేడింగ్ చెయ్యము, పెద్ద బర్డ్స్ తెచ్చేసి అమ్మము. ఎందుకంటే మనం ఇచ్చిన చిక్స్ ఆల్మోస్ట్ 2-3 lakhs బయటకు వెళ్ళిపోతా ఉంటాయి. వాళ్ళ ఫార్మర్స్ కోసం ఖచ్చితంగా మనము ట్రేడింగ్ చేస్తే వాళ్ళ బర్డ్స్ అన్ని ఆగిపోతాయి. ట్రేడర్స్ అందరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు కాబట్టి పెద్ద బర్డ్స్ వాళ్ళ మా ట్రేడర్లని ఫార్మర్స్ దగ్గరికే పంపిస్తూ ఉంటా. ఓకే మేడం, బైబ్యాక్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? బైబ్యాక్ అనేది అది బైబ్యాక్ అని నేను చెప్పాను, కానీ నేను ఎట్లా చూసుకుంటాను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 90 days అయింది ఒక ఫార్మర్కి, ఈ హ్యాచ్లో ఎవరెవరికి ఫార్మర్కి వెళ్ళింది, ఎన్ని డేస్ అయింది అంటే మీది 90 days అయింది, ఎంత వెయిట్ వచ్చింది ఒకసారి అంటే రెగ్యులర్గా నేను నా ఫార్మర్స్తో ఫాలోఅప్లో ఉంటాను. ఇంకేదో చిక్స్ తీసుకున్న తర్వాత ఫోన్లు ఎత్తకపోవడం అదంతా నేను కానీ నా పార్ట్నర్ ఉంటారు మల్లికార్జున రెడ్డి సార్ కానీ నాకు ఇంకొక ఛానల్ నుంచి కూడా అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. మేము ఎప్పుడు ఫోన్లో అయితే ఇద్దరం అవైలబుల్ అయితే ఉంటాము. అంటే 90 days కాగానే చిక్కు అది ఎంత వెయిట్ వచ్చింది ఏంటి, ఎంతమంది ఒక 2000 బర్డ్స్ ఉంటే ఒక 3 days or 4 days 1 weekలో మనం స్టాక్ క్లియర్ చేయడానికే ట్రై చేస్తాము. మళ్ళీ వాళ్ళకి ఫీడ్ మీద పడకుండా ఉంటుంది కదా. 90 daysలో క్లియర్గా అయిపోతుంది. ఓకే, 1 మంత్కి ఎంత బరువు వస్తుంది మేడం? 1 మంత్ బర్డ్ అన్నారు కదా, ఇస్తానికి ఎన్ని అంటే వెయిట్ ఎంత 180 నుంచి 200 grams ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే మీ ఛానల్ నుంచి చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే బాయిలర్ ఫ్రీ స్టార్టర్ వాడుతున్నారు చిన్న పిల్లల కోసము. అదెంత మనకు 2000 చేంజ్ ఉంటుంది. దానికన్నా లేయర్ ఎల్సీసీ వాడితే మనకు 1650 ఉంటుంది దాని ప్రైస్ కూడా. ప్రొడక్షన్ మనకి ఫీడ్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అవుతుంది. బర్డ్ కాస్ట్ వచ్చేసి ఒక 30-35 మేల్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ, ఫీమేల్ తీసుకుంటే తక్కువ కావచ్చు. అందులో మనకు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బాయిలర్ సంబంధించిన ఏ ఫీడు ఫార్మర్స్ ఎవరు యూజ్ చేయకండి. ఇంకొకటి ఏంటంటే ఈ మామూలుగా చిన్న డిసీజ్ ఏదన్నా వచ్చినప్పుడు మొటాలిటీలో కొంచెం మొటాలిటీ ఏమన్నా బర్డ్స్ అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్స్ చూపించుకోండి. పౌల్ట్రీ డాక్టర్కి మాత్రమే, పౌల్ట్రీ స్పెషలిస్ట్ ఉంటారు, పౌల్ట్రీ డాక్టర్కి మాత్రమే చూపించుకోండి. వెటర్నరీ డాక్టర్ని మాత్రం చూపించకండి. నేనైతే నా సైడ్ నుంచి నేను డాక్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా. డే ఓల్డ్ చిక్ ఇచ్చినప్పుడే మామూలుగా డాక్టర్ది అయితే నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్. ఏదన్నా ఉంటే తను కూడా ఇప్పుడు నేను చూస్ చేసుకున్న డాక్టర్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాడు, విజిట్ చేస్తాడు ఫార్మర్స్కి. ఎవరికైతే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ విజిట్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెప్తూ ఉంటాడు. ఫోన్లలో కాంటాక్ట్లో ఉంటారు. ఓకే, ఎనీ టైం కూడా మీకు 100% అయితే ఫార్మర్కి సపోర్ట్ ఉంటుంది మీ తరఫున? నా సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.